శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం శాపం కాదు, అది ఒక వరం. మీ జాతకం మీ శత్రువు కాదు, అదే మీకు మార్గదర్శి అవుతుంది. దైవం ఎప్పుడు నేరుగా రాదు, ఆ గ్రహాల ఎనర్జీల సంకేతాల రూపంలో వస్తుంది. మా అదృష్టం ఇంతే అని మిమ్మల్ని మానసికంగా ఆలోచింప చేయడమే ఆ గ్రహ లక్షణం. నేను చెప్పిన విషయాలు విన్నాక మీరు తప్పకుండా మీ నిర్ణయం మార్చుకుంటారు. ముందుగా వృశ్చిక రాశి దైవ సంకేతాలు వీడియోను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం మీరు. నేను చెప్పిన దైవ సంకేతాలు రాశి యొక్క గొప్పతనం గురించి, మాలో ఎంత పవర్ ఉంటుందా అని తెలుసుకున్నాం. కానీ మా జీవితాలు మాత్రం దరిద్రంతో నిండి ఉన్నాయి, అన్ని కష్టాలే అని కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇలా కామెంట్ పెట్టిన వారు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. మీరు దైవ సంకేతాలు ఎక్కడ మిస్ అవుతున్నారో తెలుస్తుంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేను చెప్పే విషయాలు కనుక మీరు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారు మా రాశి దరిద్రం, మా జాతకం మారదు అని అనుకుంటున్న మీరు ఈ క్షణంలో ఈ వీడియోను చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితాన్ని ఆపేసిన ఒక నమ్మకాన్ని పగలగొట్టడానికి వచ్చిన దైవ సంకేతం. మీరు ఎన్ని రెమెడీలు చేసినా మార్పు కనిపించటం లేదా? ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మీరు కారణాన్ని అర్థం చేసుకున్నారా లేక ఫలితాన్ని మాత్రమే కోరుకున్నారా? మీరు అనుకుంటున్న దరిద్రం నిజానికి మీ రాశి వల్ల కాదు, మీరు అర్థం చేసుకొని జాతక ప్రభావం వల్ల, మీరు గమనించని గ్రహశక్తి వలన. మీ లోపల దాచుకున్న భావాలను, మీ ఆత్మలో జరిగే మార్పుల మీద ఆ గ్రహ ప్రభావం నిశ్శబ్దంగా పనిచేస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకే వృశ్చిక రాశిలో పుట్టిన ఇద్దరు వ్యక్తులు ఒకరు జీవితంలో టాప్కి వెళ్తారు, ఇంకొకరు అదే స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ తేడా దురదృష్టమో అదృష్టమో కాదు, ఇది వీరి గ్రహ ప్రభావం వీరి మీద ఎలాంటి ఎనర్జీని ఇస్తోంది అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. వృశ్చిక రాశిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు జాతక బలం బాగా ఉన్నవారు, ఇంకొకరు గ్రహదోషం ఎక్కువగా ఉన్నవారు. గ్రహదోషం అంటే కొన్ని గ్రహాల కలయిక వలన మీ జాతకంలో నాగదోషం, గురుదోషం, విష్ణు శాపం, స్త్రీ శాపం, మాతృ పితృ దోషాలుగా అనేక దోషాలుగా ఏర్పడతాయి. ఆ కర్మలే ఈ గ్రహాలు అమలు చేస్తాయి. కనుక మీ జాతకంలో గ్రహ ప్రభావం బలంగా ఉన్న వృశ్చిక రాశి వారు వాళ్ళు కూడా లోతైన ఆలోచనలు చేస్తారు, వాళ్ళు కూడా తీవ్రమైన భావాలతో జీవిస్తారు. కానీ ఆ లోతును శక్తిగా మార్చుకుంటారు, ఆ తీవ్రతను విజయంగా మార్చుకుంటారు. వాళ్ళు ఒక్కసారి ఫోకస్ పెడితే వాళ్ళను ఆపడం అసాధ్యం అనిపించేలా ఉంటారు. పడిపోయినా పూర్తిగా మళ్ళీ లేస్తారు. ఒక దశలో వాళ్ళే అంటారు, నేను అనుకున్నది సాధించాను. ఇది వారి ఆలోచన మీద, అంతర్గత బలం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎనర్జీయే వారి అదృష్టంగా మారుతుంది. కానీ జాతకంలో ఆ గ్రహం బలహీనంగా ఉన్న వృశ్చిక రాశి వారు వాళ్ళల్లో కూడా అదే శక్తి ఉంటుంది, కానీ నియంత్రణ ఉండదు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు కానీ పూర్తి చేయరు. వాళ్ళు అనుమానంతో నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత పశ్చాత్తాపడతారు. అవకాశాలు వస్తాయి కానీ భయం లేదా అతిగా ఆలోచించడం వల్ల చేజారిపోతాయి. వాళ్ళ మనసులో ఎప్పుడూ ఒకే మాట, ఇంకొంచెం క్లారిటీతో ఆలోచించి ఉంటే బాగుండేది అని. ఇది వృశ్చిక రాశి వారికి దరిద్రంగా మారుతుంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మీరు ముందే నిర్ణయం తీసుకున్నారు, మేము ఎన్ని పూజలు చేసినా మా జీవితం మారదు, మా అదృష్టం ఇంతే అని మిమ్మల్ని మానసికంగా ఆలోచింప చేయడమే ఆ గ్రహ లక్షణం. ఈ విధంగా పూర్వజన్మ సుకృత కర్మ అనుభవించేలా చేస్తాయి, కాదు అమలు చేస్తాయి. గమనించండి, సమస్య రాశిలో లేదు,
సమస్య మీకు తెలియని గ్రహ ప్రభావంలో ఉంది. మీరు అనుభవిస్తున్నది దురదృష్టం కాదు, ఇది ఒక సిగ్నల్. నీ జాతకాన్ని అర్థం చేసుకో అనే దైవ సంకేతం. కానీ మీరు ఏం చేస్తున్నారు? యూట్యూబ్లో ఎవరైనా చెప్పిన పరిహారం చేస్తున్నారు, అదే మీకు కూడా పని చేస్తుందని అనుకుంటున్నారు. మీ సమస్య ఏమిటో తెలియకుండానే పరిష్కారం ఫాలో అవుతున్నారు. తర్వాత ఫలితం రాకపోతే అది పని చేయదు అని వదిలేస్తున్నారు. ఇదేమి పెద్ద తప్పు కాదు. ప్రతి వ్యక్తి జాతకం వేరు, ప్రతి సమస్యకు కారణం వేరు, ప్రతి గ్రహ ప్రభావం వేరు. ఒకరికి పని చేసినది మీకు పని చేయకపోవచ్చు. అసలు మార్పు ఎక్కడ మొదలవుతుంది? మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకున్నప్పుడు, నా సమస్యకు అసలు కారణం ఏమిటి? నా జాతకంలో ఏ గ్రహం అడ్డుకుంటోంది? నాకు సరిపోయే మార్గం ఏది? ఈ ప్రశ్నలే మీ జీవితాన్ని ముందుకు నడిపే మొదటి అడుగవుతుంది. వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, మా రాశి దరిద్రం, మా రాశి సూపర్ అని అనుకునేలా చేయడమే ఆ గ్రహ లక్షణం. కారణం, మీరు పూర్వజన్మ సుకృత కర్మను అనుభవింపచేసేలా చేయడమే వాటి విధి కనుక. కానీ నా జీవితాన్ని, నా జాతకాన్ని అర్థం చేసుకుంటా అని అనుకోవడం, అదే మీ జీవితంలో మొదటి మార్పు. మీరు ఇప్పటి వరకు ఆగిపోయిన చోటే మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఊహలతో కాదు, క్లారిటీతో ముందుకు రావాలి. మీరు నిజంగా మారాలని అనుకుంటే మీ సమస్యను సీరియస్గా తీసుకోవాలి. మీ జాతకాన్ని అర్థం చేసుకోవాలి. మీకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోవాలి. చివరిగా ఒక్క మాట, వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం శాపం కాదు, ఇది ఒక సంకేతం. ఇప్పుడు మారే టైం వచ్చింది అనే సంకేతం. గుర్తుంచుకోండి, దైవం నేరుగా రాదు, ఆ గ్రహ ఎనర్జీ సంకేతాల రూపంలో వస్తుంది. ఆ సంకేతాన్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈసారి దాన్ని మిస్ అవ్వకండి, ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.